చిన్న ముద్ద అన్నం అట్లా పంపిస్తూ ఉండేది. అలా క్రిపిల్ టామ్ దాదాపు ఆ గదిలోనే 2 సంవత్సరాలు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు పిల్లలు? 2 సంవత్సరాలు. ఒక్కడే. చాలా పెద్ద హైట్లో ఉన్న బిల్డింగ్ కదా, కిందకి దిగ్గలడా? బయటికి ఎక్కడికైనా వెళ్ళగలడా? ఇలాంటి పార్క్లోకి కానీ రోడ్డు మీదకి కానీ ఫ్రెండ్స్ దగ్గరికి కానీ వెళ్ళగలడా? వెళ్ళలేడు. అలా తాను ఒక్కడే ఆ గదిలో ఉండి చాలా బాధపడుతూ ఉండేవాడు అనమాట. ఆ గదిలో ఉన్నప్పుడు ఆ అబ్బాయికి కొన్ని ఆలోచనలు వచ్చినాయి, కొన్ని ప్రశ్నలు వచ్చాయి. ఏంటో తెలుసా? మా మమ్మీ డాడీ చనిపోయారు, చనిపోయి ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ అడ్రస్ ఎక్కడా? అసలు ఒకవేళ మా మమ్మీ డాడీ వల్ల నేను కూడా ఒకరోజు చచ్చిపోతా కదా, చచ్చిపోయినప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను? అసలు చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? అసలు ఈ భూలోకాన్ని ఎవరు సృష్టించారు? అసలు ఏంటి అని చెప్పి ఆ అబ్బాయి తనలో తాను చాలా ప్రశ్నలు వేసుకున్నాడు అన్నమాట. అర్థమైందా? అసలు నిద్ర పట్టట్లేదు, లోపల మనశ్శాంతి లేదు, సమాధానం లేదు, గజిబిజి గందరగోళం. మా మమ్మీ డాడీ ఎక్కడికి వెళ్ళారు? నేను కూడా చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను? నా పరిస్థితి ఏంటి? అసలు నా అడ్రస్ ఏంటి? నేను ఎవరిని? అసలు ఎలా పుట్టాను? ఎందుకు పుట్టించారు అని చెప్పి ఈ అబ్బాయి గజిబిజి గందరగోళంగా ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. ఎన్ని సంవత్సరాలు పిల్లలు? ఎన్ని సంవత్సరాలు? బాయ్స్ చెప్పాలి, వెనకమాల ఉన్న బాయ్స్. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు ఆ గదిలోనే ఉండి అలా ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు అలా ఆలోచిస్తున్న క్రిపిల్ టామ్కి ఒకటి గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చిందో తెలుసా? అతను ఇదివరకు ఏం పని చేసేవాడు పిల్లలు? చెప్పట్లా మీరు? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు ఎంత గట్టిగా చెప్తే టిఫిన్ అంత ఎక్కువ తింటారు. ఓకేనా? గట్టిగా చెప్పండి. ఏం పని చేసేవాడు? రోడ్లు ఊడ్చేవాడు కదా. ఆ రోడ్లు ఊడుస్తున్న సమయంలో ఆ రోడ్డు మీదకి ఒక సువార్థికుడు వచ్చాడనమాట. ఒక గాస్పుల్ చెప్పే, సువార్త చెప్పే ఒక ఆయన వచ్చాడు. మీరు ఎప్పుడన్నా వెళ్ళారా? రోడ్డు మీద కరపత్రాలు పట్టుకొని సువార్త చెప్పడానికి వెళ్ళారా? ఎంతమంది వెళ్ళారు? చేతులు ఎత్తండి. నేను వెళ్ళాను. కొంతమంది వెళ్ళారు, చేతులించాను. అలా రోడ్డు మీదకి వెళ్ళి మైక్లో సువార్త చెప్తూ కరపత్రాలు ఇస్తాం కదా, అలాగే క్రిపిల్ టామ్ కూడా రోడ్డు ఊడుస్తున్నప్పుడు ఒక ఆయన కూడా ఇట్లానే బైబిల్ పట్టుకొని మైక్ పట్టుకొని యేసయ్య గురించి సువార్త చెప్తున్నాడు అనమాట. ఇదిగో ప్రజలారా, వింటున్నారా? ప్రజలారా, మనమందరం పాపులం, మనమందరం చనిపోతే నరకం అనే భయంకరమైన అగ్నిగుండంలో పడిపోతాం. మనల్ని పుట్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని మీరు నమ్ముకోండి. ఆ యేసయ్యని మీరు నమ్ముకున్నారనుకో ఎక్కడికి వెళ్తారు? ఆ యేసయ్య ఉండే స్థలానికి, పరలోకానికి వెళ్తారు. లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు. మిమ్మల్ని అందరినీ రక్షించడం కోసమే యేసయ్య మనందరి కోసం సిలువలో చనిపోయి తన రక్తం అంతా మన కోసం కార్చేశాడు అని ఆయన సువార్త చెప్పాడు. ఇంకా మీరు ఈ దేవుని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? తెలుసుకోవాలనుకుంటే ఏం చేయాలి తెలుసా? ఇదిగో ఈ బైబిల్ గ్రంథాన్ని చదవండి. ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు అంటే ఎవరు, మనం ఎవరం, చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, మనం ఎక్కడికి వెళ్తాం అని అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ బైబిల్ గ్రంథంలో ఉంటాయి, దయచేసి చదవండి అని చెప్పి ఆ సువార్తికుడు వెళ్ళిపోయాడు. ఎవరు వెళ్ళిపోయింది? ఎవరు? ఆ విషయం గుర్తొచ్చింది ఎవరికి? క్రిపిల్ టామ్కి. ఎక్కడున్నాడు క్రిపిల్ టామ్? గదిలో ఒక్కడే ఉన్నాడు కదా. ఆ విషయం గుర్తొచ్చి, అరే ఇప్పుడు నా ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరకాలంటే బైబిల్ చదవాలి. బైబిల్ చదవాలంటే మరి నా దగ్గర బైబిల్ లేదే, ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో కిందకి వెళ్ళి మా అమ్మగారిని అడుగుతా, మా అమ్మగారు నాకు బైబిల్ కొనిచ్చేస్తుంది, మా అమ్మని అడుగుతా అని చెప్పి పైన అంతస్తు నుండి ఆ కర్రల సహాయంతో మెల్లమెల్లగా నడుచుకుంటూ మా అమ్మగారి దగ్గరకు వచ్చారు. మా అమ్మగారండి నాకు బైబిల్ చదవాలనిపిస్తుంది, దేవుడి గురించి తెలుసుకోవాలనిపిస్తుంది, కొంచెం బైబిల్ కొనివ్వరా అని క్రిపిల్ టామ్ అడిగాడు. అప్పుడు ఆ మామ ఏమన్నా తెలుసా? ఏయ్ నీకు అన్నం పెట్టడమే ఎక్కువ, అలా బైబిల్ అడుగుతావా? నీ గొంతెమ్మ కోరికలన్నీ తీర్చడానికి ఇక్కడ మా దగ్గర డబ్బులు లేవు, పా ఏదో పోనీలే కదా అని చూస్తుంటే ఏంటి అన్నీ అడుగుతున్నప్పా అని కసిరించుకుంది. ఎవరు కసిరించుకుంది? మా అమ్మగారు కసిరించుకోగానే ఆ అబ్బాయి చాలా బాధతో మళ్ళా పైకి వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. చిచ్చి పైకి వెళ్ళేటప్పుడు చిచ్చి ఈ బైబిల్ వల్ల నేను తిట్లు తినాల్సి వస్తుంది, చి ఎందుకు నాకు ఈ బైబిల్ అవసరమా, ఆ గదిలోనే ఉందా, చిచ్చి వద్దులే నాకు బైబిల్ అని అనుకున్నాడా?
అస్సలు అనుకోలా. ఎంత తిట్టినా కానీ బైబిల్ చదవాలి, నాకు బైబిల్ కావాలి, ఎలాగైనా నేను సంపాదిస్తా బైబిల్ని అని తాను బాగా లోపల ఆసక్తిని, ఇంట్రెస్ట్ని పెంచుకుంటా ఉన్నాడు అనమాట. రోజు అతను బైబిల్ కావాలి కావాలి కావాలని కోరుకుంటున్నా ఉంటున్న సమయంలో ఒకరోజు స్టెప్స్ మీద నుండి సౌండ్ చేస్తూ ఒక ఆయన పరిగెత్తుకుంటా వచ్చాడనమాట. ఎవరి దగ్గరికి? క్రిపిల్ టామ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ కొట్టాడు. డోర్ తీయగానే వెంటనే ఎవరు వచ్చారో తెలుసా? క్రిపిల్ టామ్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ వచ్చాడనమాట. అతని పేరు ఏం పేరంటే జాక్ లీ. ఏం పేరు? గట్టిగా. వెరీ గుడ్. జాక్ లీ అనే ఫ్రెండ్ వచ్చాడనమాట. వచ్చి అరే క్రిపిల్ టామ్ బాగున్నావా అని అనగానే, అరే నేను బాగాలేదురా, నా లోపల చాలా బాధ ఉందిరా, చాలా గందరగోళం గజిబిజిగా ఉన్నానురా నేను అని అంటే, ఏరా ఏమైంది, ఏం కావాలి చెప్పు, నేను కొనిస్తా, నేను ఉన్నా కదరా చెప్పు అని అంటున్నాడు వాళ్ళ ఫ్రెండ్. ఏం పేరు వాళ్ళ ఫ్రెండ్ పేరు? జాక్లీ. అలా అంటా ఉన్నాడు. అప్పుడు ఈ క్రిపిల్ టామ్ ఏమన్నాడు తెలుసా? అరే నాకు ఒకటి కావాలనిపిస్తుందిరా అని అంటే, ఉండు నేను నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చా తెలుసా అని అన్నాడు. ఎవరు అన్నది? జాక్లీ. ఎవరి కోసం గిఫ్ట్ తెచ్చాడు? క్రిపిల్ టామ్ కోసం గిఫ్ట్ తీసుకొచ్చాడు. అవునా, ఏంట్రా అది అని అనగానే ఒక పేపర్ పొట్లంలో ఉన్నటువంటి ఒక పొట్లాన్ని తీసుకొని వచ్చి అతనికి ఇస్తున్నాడు. క్రిపిల్ టామ్కి ఇవ్వగానే అది ఓపెన్ చేసి చూస్తే ఏముందో తెలుసా? ఒక షీలింగ్ బిల్ల. ఏముంది పిల్లలు? అంటే మనకి 1 రూపీ, 5 రూపీస్ కాయిన్, 20 రూపీస్ కాయిన్ కూడా వచ్చింది. ఇప్పుడు ఇలా కాయిన్స్ ఉన్నాయి కదా, అలాగే ఆ లండన్ ప్రాంతంలో ఆ షీలింగ్ అనేది ఒక కరెన్సీ అన్నమాట. అర్థమైందా? చాలా విలువైన డబ్బు కలిగిన కరెన్సీ ఆ షీలింగ్ బిల్ల. అది తీసుకొని వచ్చి క్రిపిల్ టామ్కి ఇవ్వగానే క్రిపిల్ టాము ఆ బిల్ల తీసుకొని తనకి ఏం కావాలంటే అది కొనుక్కోవచ్చు, చాలా కొనుక్కోవచ్చు. కానీ క్రిపిల్ టామ్ ఏమన్నా తెలుసా? అరే నాకు ఇది వద్దులే కానీ నువ్వే దీన్ని తీసుకొని నాకు ఒక బైబిల్ కొనిరా ప్లీజ్ రా, నాకు బైబిల్ చదవాలని ఉందిరా అని అడిగాడు. అడిగితే, రే ఇక్కడ పిచ్చి పట్టిందారా, నేను నెలంతా డ్యూటీ చేసి రాత్రనక పగలనక నిద్రపోకుండా అన్నం తినకుండా డ్యూటీ చేసి డబ్బు సంపాదించి నీకు ఇస్తే ఏదో పిచ్చి బైబిల్ అంటావేంట్రా నువ్వు అని తిట్టాడు. అయినా కానీ అరే ప్లీజ్ రా కొనిరా, నాకు చదవాలని ఉందిరా అని చాలా రిక్వెస్ట్ చేశాడనమాట. అప్పుడు ఈ జాక్లీ ఏం చేశాడు తెలుసా? సరేలే పోనీలే, ఆడిపించిన మనం ఎందుకు కాదనాలే అని చెప్పి షాప్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఒక బైబిల్ కొనుక్కొచ్చేసాడనమాట. బైబిల్ కొనుక్కొచ్చి అప్పుడు ఎవరికి ఇచ్చాడు పిల్లలు? క్రిపిల్ టామ్కి ఇచ్చాడు. ఇక క్రిపిల్ టామ్ బైబిల్ తీసుకొని మంచిగా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు అనమాట. తనకి ఒక మంచి ఆకలి అయితే బిర్యానీ దొరికితే ఎంత సంతోషంగా ఉన్నాడో అంత సంతోషంగా బైబిల్ ఉన్నాడు. ఇక వెంటనే బైబిల్ ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేశాడు. తన ఫ్రెండ్ ఉన్నాడని పట్టించుకోవట్లా, చూసి వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. ఇక బైబిల్ ఓపెన్ చేస్తే ఏ పేజ్ వస్తే ఆ పేజ్ చదువుతున్నాడు అనమాట. ఇలా తను చదువుతూ ఉండగా తనకు కొన్ని మాటలు కనిపించినాయి. ఏం కనిపించింది తెలుసా? భూమి మీద ఒక్కడు కూడా మంచోడు లేడని కనిపించింది. నీతిమంతుడు లేడు, ఒకడునూ లేడు అని బైబిల్లో కనపడగానే, అవునా వామ్మో, ఇప్పుడు దాకా నేను ఒక్కడనే మంచోడిని కాదనుకున్నా, చాలామంది మంచోళ్ళు కాదు, అందరూ చెడ్డోళ్ళే, మంచోళ్ళు ఎవ్వరూ లేరు అని తను చదువుకున్నాడు. అలా చదువుతున్నప్పుడు ఈ చెడ్డోళ్ళందరూ కూడా, పాపం చేసిన వాళ్ళందరూ కూడా మండుచున్న అగ్నిగుండంలో పడిపోతారు, పాపం వల్ల వచ్చి జీతం మరణం అని మరొక చోట చదివాడు. వామ్మో, నాలో ఈ పాపం ఉంటే, నాలో ఈ చెడు ఉంటే నేను ఎక్కడికి వెళ్తానంట? నరకానికి, చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతానంట అని చదువుకున్నాడు. వామ్మో, మరి ఎలాగా నేను ఈ నరకాన్ని తప్పించుకోవడం ఎలాగా అని చదువుతున్న సమయంలో మళ్ళీ ఇంకొక వాక్యం అనిపించింది. ఇదిగో మీ అందరి పాపములను మోసుకొని పోవచ్చున్న గొర్రెపిల్ల నేనే అని యేసయ్య గురించి కనిపించింది అన్నమాట. అర్థమైందా పిల్లలు? యేసయ్య మనందరి పాపాలు తన మీద వేసుకొని సిలువలో మరణించాడా లేదా? మన కోసం మరణించాడా లేదా? చెప్పాలి పిల్లలు. యేసయ్య మన కోసం చనిపోలేదా? మరి నోరు తెరిచి చెప్పండి రా, యేసయ్య మన కోసం చనిపోయాడా లేదా?
కదా. మనందరి పాపములను, మనలో ఉన్న పాపమునంతటిని కూడా యేసయ్య తన మీద వేసుకొని సిలువలో మరణించాడు. యేసయ్య ముఖం మీద రాళ్ళ దెబ్బలు వేసుకొట్టారు, ముఖం మీద కాండే చాక్టు అని యేసయ్య ముఖం మీద ఉమ్మూశారు. అర్థమైందా? కొరడా తీసుకొని ఇట్లా యేసయ్యను కొట్టగానే చర్మం అంతా ఊడొచ్చేసేదనమాట. ఈ చేతికొక మేకు, ఈ చేతికొక మేకు, 2 కాళ్ళకి కలిపి మేకు కొట్టారు. అంటే యేసయ్యలో ఉన్న రక్తం అంతా కూడా ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా యేసయ్య ఎవరి కోసం కార్చాడు పిల్లలు? ఎవరి కోసం? నా కోసం, మీకోసం, మన అందరి కోసం యేసయ్య రక్తం కార్చి సిలువలో చనిపోయాడు. చనిపోయి మళ్ళీ ఎన్నో దినాలు లేచాడు యేసయ్య? 3వ దినమున లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు అన్నమాట. అర్థమైందా? ఈ యేసయ్యను మనం నమ్ముకుంటే అప్పుడు మన లోపల శాంతి, మన లోపల సమాధానం దొరుకుతుంది అని ఆ క్రిపిల్ టామ్ చదువుకున్నాడు. ఎందులో చదువుకున్నాడు? బైబిల్లో. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ అడ్రస్ ఎక్కడో తెలిసిందా లేదా? తెలిసిందా? యేసయ్యను నమ్ముకుంటే ఎక్కడికి? యేసయ్యను నమ్ముకోకపోతే బాయ్స్ చెప్పాలి. యేసయ్యను నమ్ముకుంటే ఎక్కడికి? యేసయ్యను నమ్ముకోకపోతే అడ్రస్ తెలిసింది కదా. తెలిసి అప్పుడు కొద్దిగా సమాధానపడ్డాడు అనమాట. అంతవరకు గజిబిజి గందరగోళంగా ఉన్న క్రిపిల్ టామ్లో సమాధానం ఏర్పడింది. సమాధానం ఏర్పడిన తర్వాత ప్రశాంతంగా ఆ రోజు నిద్రపోయాడు. తర్వాత మళ్ళీ పొద్దున్నే లేచి ఏం ఆలోచించాడు తెలుసా? రే, నేను ఇంత విలువైన సమాచారాన్ని నేను తెలుసుకున్నా, నాలాగే ఇంక అనేక మందికి తెలియాలి అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఆ బైబిల్లో ఉన్న ఈ వచనాలన్నీ తను చదువుకున్నాడు కదా, ఆ వచనాలన్నీ కొన్ని పేపర్ల మీద రాసుకున్నాడు. ఒక్కొక్క పేపర్ మీద కొన్ని బైబిల్స్ వచనాలు రాసి ఏం చేశాడు తెలుసా? కిటికీలో నుండి బయటికి ఇసిరేశాడు. తను కిందకెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి సువార్త చెప్పగలిగే శక్తి ఉందా అతని దగ్గర? కాళ్ళు ఉన్నాయా? బాయ్స్ చెప్పాలి, ఉన్నాయా? లేవు కదా. అయినా కానీ నేను యేసయ్య గురించి అనేక మందికి చెప్పాలి అని చెప్పి తాను ఏం చేశాడు తెలుసా? ఆ పేపర్లలో దేవుని వాక్యాన్ని రాసి కిటికీలో నుండి కిందకేస్తా ఉండేవాడు అన్నమాట రోజు. అప్పుడు కొంతమంది ఆ పేపర్ తీసుకొని ఏంటా అని చదివేవాళ్ళు. అందులో ఏముంది పిల్లలు? దేవుని వాక్యాన్ని చూసి చాలామంది, కొన్ని వందల మంది ఆ పేపర్లను చూసి యేసయ్యను నమ్ముకొని రక్షణ పొందారు పిల్లలు. క్రిపిల్ టామ్ గ్రేటా కదా? 2 కాళ్ళు లేకపోయినా కానీ కొన్ని వందల మందిని రక్షించి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కారకుడయ్యాడు. ఇంట్లో కూర్చొని 2 కాళ్ళు లేకుండా. గ్రేటే కదా పిల్లలు? మరి మనము కూడా క్రిపిల్ టామ్ లాగా అవుదామా? ఫస్ట్ ఎవరు తెలుసుకోవాలి? మనం తెలుసుకోవాలి. ఈ 3 రోజులు VBSలో మీకు సమాధానం కలిగి ఉండడం ఎలాగో ఫస్ట్ అన్నయ్యలు అక్కయ్యలు మీకు నేర్పిస్తారు. మీరు నేర్చుకొని క్రిపిల్ టామ్ లాగా మనము కూడా బయటికి వెళ్ళి మన ఫ్రెండ్స్ అందరికీ చెప్పి వాళ్ళందరినీ కూడా మనతో పాటు ఎక్కడికి తీసుకెళ్ళాలి? తీసుకొస్తారా? మరి చెబుతారా? క్రిపిల్ టామ్ లాగా ఉంటారా? సేమ్ క్రిపిల్ టామ్ లాగానే ఓఫీర్ తాతయ్య కూడా అనమాట. ఓఫీర్ తాతయ్య కూడా చిన్నప్పుడు 6 సంవత్సరాలు ఉన్నప్పుడే బైబిల్ చదవడం స్టార్ట్ చేశాడు, హిందువుల పుస్తకాలు చదవడం స్టార్ట్ చేశాడు, ముస్లిమ్స్ గ్రంథాలు చదవడం స్టార్ట్ చేశాడు. అర్థమైందా పిల్లలు? 6 సంవత్సరాలు ఉన్నప్పుడే ఓఫీర్ తాతయ్య కూడా అన్ని గ్రంథాలు చదివి తాను కూడా హృదయంలో సమాధానం కలిగి ఇప్పుడు మా అందరినీ తయారు చేశాడనమాట ఓఫీర్ తాతయ్య. అర్థమైందా పిల్లలు? మనము కూడా క్రిపిల్ టామ్ లాగా, ఓఫీర్ తాతయ్య లాగా మనము కూడా సమాధానం కలిగి అనేక మందికి సువార్త చెప్దాం. ఓకేనా పిల్లలు? ఒకసారి అందరూ మోకరించండి. చిన్నమాట ప్రార్థన చేసుకొని ఈ జనరల్ క్లాస్ మిషనరీ స్టోరీని క్లోజ్ చేద్దాం. ప్రార్థన నాతో పాటు చెప్పండి. మా మంచి యేసయ్య మీకు వందనాలు చెప్పాలి అందరూ. యేసయ్య మంచి మిషనరీ స్టోరీని మాకు చెప్పినందుకు వందనాలు యేసయ్య. మమ్ములను కూడా క్రిపిల్ టామ్ వలె, ఓఫీర్ తాతయ్య వలె మార్చండి. మాలోనికి, మా హృదయంలోనికి మీరు దిగరండి యేసయ్యా. మీతో సమాధాన పడగలిగే కృపను మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఓకే, ప్రైజ్ లార్డ్ పిల్లలు. థ్యాంక్ యూ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. పిల్లలు ఏ మిషనరీ కొరకు అని చెప్పాడు? క్రిపిల్ టామ్. వెరీ గుడ్.
క్రిపిల్ టామ్ లాగా మనం కూడా కాళ్ళు ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా ఎవరి గురించి ప్రకటించాలి? యేసయ్య గురించి. యేసయ్య గురించి ప్రకటించాలంటే ముందు మనం నమ్మాలా వద్దా? మంచి లెసన్ మనకు నేర్పించిన చందానికి ఒకసారి అందరు గట్టిగా చప్పలు కొడదాం నాన్న, దేవుని మహిమార్థమై. వెరీ గుడ్. సరే, ఇప్పుడు జూనియర్ టీచర్స్ అందరూ కూడా రెడీగా ఉండాలి. మొదటిగా దేదీప్య అక్క రెడీగా ఉండాలి. వచ్చేసే అక్క. ఆరెంజ్ కలర్ బ్యాడ్జ్ పిల్లలు నిలబడండి నాన్న.